తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని బీజేపీ నమ్మించి మోసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోసానికి సరైన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. జనగణన కులగణన చేయకుండా రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మోదీ ఒకటినని విమర్శించారు. నానానికి బొమ్మ బొరుసు లాంటి వారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల్ని నిజామాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వంచి నమ్మించి మోసం చేస్తే మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టి బొంద పెట్టి కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి 5 ఏళ్ళైనా ఇవాళకి పసుపు బోర్డు తేకుండా అహంకారంతో ఈ ప్రాంత రైతుల మీద దాడులు చేయించి ఈ ప్రాంతంలో ఉండే పెద్దోళ్లను అవమానించే విధంగా మాట్లాడి మళ్ళీ ఈరోజు ఎన్నికల బరిలో ఈరోజు ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నేను అడుగుతున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 2021 సంవత్సరంలో ఈ దేశ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న బీసీల కులగణన చేయకుండా మీరు కుట్ర చేసి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి రాజ్యాంగానికి మార్చడానికి మీరు కుట్ర చేసిండ్రు కదా. రాహుల్ గాంధీ 40 సీట్లు గెలుస్తాడంట, నరేంద్ర మోడీ 400 సీట్లు గెలుస్తాడట. ఇదేనా నీ నీతి, నీ జాతి అని చెప్పి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. మీ బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తూ మోడీ కేడీ వేరు కాదు. బొమ్మ బొరుసు, నానానికి ఒకవైపు బొమ్మ ఇంకొక వైపు బొరుసు అంటే ఒకవైపు మోడీ ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ కేసిన బీజేపీ కేసిన ఒక్కటే, బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా బీజేపీని గెలిపించాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఇవాళ మీ సమస్యలు తెలిసినోడిగా, మీ సమస్యల్ని పరిష్కరించే వాడిగా నేను కూడా మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నిజామాబాద్ రైతాంగం సమస్యల్ని పరిష్కరించడానికి, మీరు పండించే చెరుకు పరిశ్రమను తెరవడానికి, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి, బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి నేను అండగా నిలబడతా.